యోసేపును గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. యెహోవా యోసేపునకు తోడై ఉండేను కనుక అతను చేసిన అంతయు వర్ధిల్లను సఫలమయ్యాను అని ఎందుకు రాయబడిందంటే, యోసేపు ఏ పని చేసినా ఆ పనిలో దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే, యోసేపు చేసే పనిలో నమ్మకంగా చేసేవాడు. ఏం చేసేవాడమ్మా? బహు నమ్మకంగా చేసేవాడు. ఏ పని ఇచ్చినా, అది ఒకవేళ డబ్బులు ఇచ్చే పని ఇచ్చినా ఆ పనిలో నమ్మకంగా చేసేవాడు. లేకపోతే వెళ్ళి అది కొనుక్కొని రమ్మని చెప్పే ప్రయత్నం చేసినా అక్కడ కూడా నమ్మకంగా పనిచేసేవాడు. బైబిల్ సెలవిస్తుంది, సామెతల గ్రంథంలో ఏముందంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం. కాబట్టి యోసేపు సఫలం అవ్వడానికి, యోసేపు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని స్వతంత్రించుకోవడానికి ఒక బలమైన కారణం ఏదైనా ఉన్నదంటే, దేవుని తోడు ఒక ఎత్తు, రెండవది యోసేపు యొక్క నమ్మకత్వం. ఈరోజు ఉందా మనకి నమ్మకత్వం? చేసే పనిలో, ఇంటి పని చేస్తున్నారా, అక్కడ నమ్మకంగా జీవించండి. అక్కడ మీరు నమ్మకంగా జీవిస్తే మీ ఇంటి యజమాను హృదయంలో దేవుడు ఏం పెడతాడమ్మా? కటాక్షం పెడతాడు. ఇక్కడ అదే వ్రాయబడింది. ఏమనుంది చూద్దాం. 4వ వచనం, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగేను. దేవునికి స్తోత్రం. ఏం కలుగుతుంది? కటాక్షము అనగా నీ పట్ల కన్సర్న్, నీ పట్ల ఏదైనా, ఇతనికి ఏదైనా చెయ్యాలి, జీతం పెంచాలి అనేటటువంటి ఆ హృదయము, ఆ ప్రేమ కలిగిన హృదయము ఆ యజమానుడికి ఎవరిస్తారో తెలుసా? దేవుడిస్తాడు. ఎప్పుడు నువ్వు నమ్మకంగా పనిచేస్తే, ఇంటి పని అయినా, లేకపోతే బయట ఎవరి దగ్గర పని చేస్తున్నా, వ్యాపారంలో పని చేస్తున్నా, ఏ పనైనా ఆ పనిలో నీకేముండాలో తెలుసా? నమ్మకత్వము అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ నమ్మకత్వమే నిన్ను హెచ్చిస్తుంది, ఆ నమ్మకత్వమే నిన్ను దీవిస్తుంది, ఆ నమ్మకత్వమే నిన్ను ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను చేస్తుంది. యోసేపు అలా ఏం చేశాడో తెలుసా? పని చేసే చోట్ల నమ్మకంగా జీవించడం ప్రారంభించాడు, నమ్మకంగా పనిచేయడం ప్రారంభించాడు. ఇప్పుడు అతని యజమాను హృదయంలో కటాక్షం కలగడం మాత్రమే కాకుండా ఒక మంచి పని చేసాడు. ఏంటో ఒకసారి మనం చూద్దాం. 4వ వచనం, అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. దేవునికి స్తోత్రం. చూడండి, యోసేపు నమ్మకంగా పనిచేసిన కారణాన్ని బట్టి యోసేపుకి ఇప్పుడు ఏమొచ్చిందో తెలుసా? ప్రమోషన్ వచ్చింది. ఏమొచ్చిందమ్మా? పనోడు కాస్త ఇప్పుడు సూపర్వైజర్ అయిపోయాడు. బానిస కుర్రవాడు కాస్త, బానిస పనివాడు కాస్త పని చేసే వారందరి మీద అధికారిగా నియమించబడ్డాడు. ఇక్కడ యోసేపు వెళ్ళి తన యజమాని దగ్గరికి వెళ్ళి, యజమానుడా, సార్ గారు, మీ దగ్గర నేను కొన్ని సంవత్సరాల నుండి బానిసగా పనిచేస్తూ నమ్మకంగా పనిచేస్తున్నాను కదండి. మీరు నాకు ఏ పని ఇచ్చినా ఆ పనిని సక్సెస్ఫుల్ గా నేను చేయగలుగుతున్నాను కదండి. కాబట్టి సార్ గారు, దయచేసి నా జీతాన్ని పెంచండి, లేకపోతే నాకు ప్రమోషన్ ఇవ్వండి అని యోసేపు అడిగాడా? లేదా? చాలా మంది కొన్ని కంపెనీస్ లో పనిచేసే చోట్ల యజమానుల దగ్గరికి వెళ్ళి, అయ్యా, కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, దయచేసి నా జీతం పెంచుతారా అని అడుగుతారు. అలా అడిగినప్పుడు ఆ యజమానుడు ఏమని ఆలోచిస్తాడు? అమ్మా, అయ్యా, నీకు జీతం పెంచాలంటే నువ్వు చేసే పని ఏంటి? నీ పనిలో నైపుణ్యత ఏది? నువ్వు జీతం పెంచమని నా దగ్గరికి వస్తున్నావు, నువ్వు పెంచమని చెప్పడం కాదు, నీ పనితత్వాన్ని చూసి నేనే పెంచుతాను అని అంటాడు. అంతేనే కాదండి? చాలా మంది జీతం పెంచండి అంటారు, ఒకవేళ పెంచకపోతే మానేస్తానండి. మానే అంటాడు. ఎందుకంటే నువ్వు టయానికి సరిగా రావు, ఫోను లిఫ్ట్ చేయవు, చేసిన పని ఏమో సరిగ్గా చేయవు, ఇష్టానుసారంగా ఉంటావు, ఫోన్లు మాట్లాడుతూ ఉంటావు, బిజీగా ఉంటావు. నేను ఒక పని చెప్తే ఇంకొక పని చేస్తావు, నీకు నేను జీతం పెంచాలా? నువ్వు ఎప్పుడు మానేస్తావా అని ఎదురు చూస్తున్నాను అంటాడు ఆయన. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఎక్కడ పని చేస్తున్నామో అక్కడ నమ్మకంగా పనిచేస్తే ఆ యజమాను హృదయంలో దేవుడు ప్రేమను పెట్టడం మాత్రమే కాకుండా ఏం చేస్తుంది తెలుసా? ప్రమోషన్ ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం.
ఇతనికి ఎలాగైనా ఈ నెల నేను జీతం పెంచాలి, ఈమెకి ఎలాగైనా నేను జీతం పెంచాలి, ఇతనికి నేను ఎలాగైనా ప్రమోషన్ ఇవ్వాలి. నేను చెప్పిన దానికన్నా ఎక్కువగా చక్కగా పనిచేస్తూ నా హృదయంలో మంచి స్థానాన్ని సంపాదించాడు ఇతడు, మంచి స్థానాన్ని సంపాదించాడు ఈమె. కాబట్టి ఈమె ఇతరుని అడగకుండానే నేను ఎలాగైనా జీతాన్ని పెంచి ప్రమోషన్ ఇవ్వాలి అనేటటువంటి హృదయము నీ సార్ గారికి, నీ మేడం గారికి రావాలి. అలా రావాలి అని అంటే నువ్వు పని చేస్తున్న చోట్ల ఎలా ఉండాలమ్మా? నమ్మకంగా పనిచేయాలి. కొంతమంది యజమానులు మన నమ్మకత్వాన్ని కూడా పరీక్షిస్తారు. నువ్వు పనిచేస్తే చోట్ల డబ్బులు పెడతారు. నువ్వేమనుకుంటావు? బాబు ఇది ఎవరో మర్చిపోయారు, ఎవరు చూడట్లేదు అని అటు చూసి ఇటు చూసి డబ్బులు ఎత్తేసేమనుకో, మొత్తం సీసీ కెమెరాలు అంతా రికార్డ్ అయిపోతుంది. అంటే ఈ రోజుల్లో అంతా సీసీ కెమెరా. భీమవరంలో ఉన్న సీసీ కెమెరా కువైట్ లో అతను చక్కగా చూస్తాడు. ఒకసారి మన హౌసింగ్ బోర్డు లో వాకింగ్ చెప్పడానికి, బర్త్డేకి వాకింగ్ చెప్పడానికి పిలిచారు. ఆ ఇంట్లోనే బర్త్డే చేస్తున్నారు. సరే అని చెప్పేసి వచ్చి కూర్చొని వారితో మాట్లాడి, సరే అమ్మా ప్రార్థన స్టార్ట్ చేసుకుందాం, అందరికీ వందనాలమ్మా అని చెప్పేసి వందనాలు చెప్తా ఉంటే ఓ పెద్ద సౌండ్ వచ్చిందండి. అయ్యగారు వందనాలు అయ్యగారు అని వచ్చింది. ఏంటండి ఎవరున్నారంటే అప్పుడు అమ్మగారు చెప్తారు, అయ్యగారు పాస్టర్ గారు మా అబ్బాయి అండి కువైట్ నుంచి మీకు వందనాలు చెప్తున్నారండి. ఏదమ్మా ఫోన్ ఫోన్ అవసరం లేదండి, ఇదిగో సీసీ కెమెరా ఇక్కడ ఇంట్లో ఉంటదండి, స్పీకర్ కూడా అక్కడ ఇంట్లో ఉంటది, ఆయన మాతో మాట్లాడతాడని. నాకు ఆశ్చర్యం కలిగింది. అంత టెక్నాలజీ రోజుల్లో మనం జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. నువ్వు తీసే ప్రతిదీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోద్దమ్మా. దేవునికి స్తోత్రం. కాబట్టి కొంతమంది యజమానులు ఏం చేస్తారంటే మన నమ్మకత్వాన్ని పరీక్షించడానికి మన కళ్ళ ముందే డబ్బులు పెడతారు, బంగారం పెడతారు, వస్తువులు పెడతారు. అలాంటి సమయంలో కూడా సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? నిన్ను శోధించే ప్రయత్నం చేస్తాడు, నీ నమ్మకత్వాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఎవరు చూడట్లేదు తీసేయి, ఎవరు చూడట్లేదు దాచేయి, ఎవరు చూడట్లేదు తీసుకెళ్ళిపో. సైతాన్ పదే శోధిస్తాడు. అలాంటి సమయంలో కూడా మనం దేవుని బిడ్డలము గనుక, దేవుడు మన తోడు ఉన్నాడు గనుక అక్కడ మన నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. అలా నువ్వు నీ పని చేసే చోట్ల నువ్వు నమ్మకత్వంగా జీవించు, దేవుడు నిన్ను ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలో తీసుకొని వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రమోషన్ అనడానికి అవసరంలా, దేవుడే నిన్ను ప్రమోషన్ ఇచ్చి ఆశీర్వదిస్తాడు. అలాగా యోసేపు బానిస కుర్రవాడిగా అడుగు పెట్టిన యోసేపు కాస్త ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా? సూపర్వైజ్ ప్రమోషన్ వచ్చేసింది. పనులందరి మీద విచారణకర్తగా, పనులందరి మీద మరి పని చేస్తున్నారా లేదా అని చేసే సూపర్వైజర్ జాబు ఇప్పుడు యోసేపు పొందుకున్నాడు. మొదటి అంశము పనిలో నమ్మకత్వం. రెండవ అంశము పరిచర్యలో నమ్మకత్వం. రెండవ అంశం ఏంటమ్మా? ఒక అతను ఒక సేవకుడు దగ్గర, అయ్యగారు మీ దగ్గర ఉండి పరిచర్య చేస్తానండి అని వచ్చాడు. సరే అని చెప్పేసి ఆ దైవజనుడు అతన్ని పరిచర్యలోని తీసుకున్నాడు. పరిచర్యలోనికి తీసుకున్న తర్వాత అతడు నమ్మకంగా జీవించాల్సింది పోయి ఎలాగా తన నమ్మకత్వాన్ని పరిచర్యలో పోగొట్టుకున్నాడో ఒకసారి మనం చూద్దాం. మీ చేతుల పరిశుద్ధ గ్రంథంలో తీసుకోండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. ఎలీషా సేవకుడు గెహజీ సిరియనుడైన నాయి యెహోవా జీవము తోడు, నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చింది కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండి 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. ఇతగాడి పేరేం పేరు? గెహజీ. పరిచర్యలో చేరాడు.
ఎవరి దగ్గర? ఎలీషా అనేటటువంటి రెండంతల ఆత్మలు కలిగిన దైవజనుడి దగ్గర పరిచర్యకు చేరాడు. ఇప్పుడు పరిచర్యలో చేరిన ఇతను ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఏం చేయాలమ్మా? సేవ చేయాలి. సేవలో అడుగు పెట్టిన తర్వాత ఏమీ ఆశించకుండా సేవ చేయాలి. ఏమీ ఆశించకుండా దేవుడు ఏది ఇస్తే అదే సరిపోతుంది, దైవజనుడు ఏది పెడితే అదే చాలు, దైవజనుడి దగ్గర ఉంటే చాలు, ఆ ఆత్మ నాకు ఉంటే చాలు అనే దృక్పథం కలిగి పరిచర్యలో జాయిన్ అయ్యి పరిచర్యలో సేవ చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా సేవ చేయాలి. ఏమంటే ఈ రోజులలో పరిచర్యకు వచ్చేటటువంటి వారి యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయి అంటే, ఈ సేవకుడు దగ్గర వస్తే నాకేమిస్తారు, నాకెంత ఇస్తారు, నెల జీతం ఎంత ఉంటది, పండగ బట్టలు పెడతారా, అది పెడతారా, ఇది ఇన్ని ఆలోచిస్తూ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒక పరిచర్యలో ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వాలనుకుంటే ఇన్ని ఆలోచిస్తున్నారు. కానీ పూర్వపు రోజుల్లో అలా ఉండేది కాదండి. సమర్పించేసేవారు తల్లిదండ్రులే. అనగా నా కుమారుని మీ సేవలో ఉంచుకోండి, వారిని సేవలోనే పెంచండి, ఇంకొక ఆలోచన ఉండేది కాదు. అప్పటి రోజుల్లో ఎంత గొప్ప పరిచర్య చేసేవారు అని అంటే, దైవజనుడి యొక్క బట్టలు ఉతికేవారు, దైవజనుడిని ఆలనాపాలన్నీ చూసుకునేవారు, దైవజనుడికి సమస్తమును కూడా దగ్గరుండి చూసుకునేవారు. ఆ రోజుల్లో పరిచర్య. ఈ రోజుల్లో ఉన్నాయండి? అసలు పని ఏదైనా పరిచర్య ఇతడి చెప్తే చేస్తాడా అనేటటువంటి ఆలోచనలో ఉండి చెప్పే ప్రయత్నం చేస్తే అన్ని నాకేం చెప్తారు అని అంటారు. పరిచర్య మనం చేయడం అనేది గొప్ప భాగ్యం అండి. దేవునికి స్తోత్రం. అది మనకు వచ్చింది అని అంటే దేవుడు మనల్ని ఏర్పరుచుకొనే దేవుడు మనకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుని సేవలో పరిచర్య చేసిన వారిని దేవుడు ఉన్నత స్థానంలో ఉంచాడండి. దేవునికి స్తోత్రం. పరిచర్య చేయడం గొప్ప భాగ్యం. ఈ గెహజీ అనే వ్యక్తి కూడా పరిచర్య చేయడానికి వచ్చాడు, సేవలోనికి వచ్చాడు. మరి సేవలోకి వచ్చిన వ్యక్తి నమ్మకంగా జీవించాలి కదండి. మరి ఏం చేస్తాడో తెలుసా? చెప్తారు, జాగ్రత్తగా వినండి. నయమాను అనేటటువంటి ఒక గర్విష్టి, అతని కుష్ఠరోగం వచ్చింది. ఇజ్రాయిల్ వచ్చినది అన్నది, అయ్యా షోమ్రోన్లో మా ప్రవక్త ఎలీషా అనే దైవజనుడు అతని దగ్గరికి వెళ్తే మీరు బాగుపడతారు. సరే అని చెప్పేసి వచ్చాడు. వస్తే ఎలీషా ప్రార్థన చేయలా. దేవుడు చెప్పాడట, ఈ నయమానుకు కుష్ఠరోగం వచ్చింది కారణం ఏంటంటే అతనికి గర్వం వలన. ఆ గర్వం అనగాలంటే అక్కడ యోర్దానికి వెళ్ళి మునగమని చెప్పి 7 మార్లు నువ్వు ప్రార్థన చేయకుండా దేవుడు సెలవిచ్చినప్పుడు గెహజీ ద్వారా వర్తమానం పంపిస్తే నయమాను కోపంతో మరలా తిరిగి వెళ్ళినప్పుడు మరలా నయమాను యొక్క దాసుడయ్యా ఆయన ఏమన్నాడు? మునగమన్నాడు కదా, కుష్ఠరోగంతో వచ్చాం, మరలా తిరిగి కుష్ఠరోగంతో వెళ్తే ఏం బాగుంటదయ్యా అని అంటే సరే అని చెప్పేసి 7 మార్లు మునిగితే పసి పిల్లల లాంటి దేహము దేవుడు నయమానుకు దయచేశాడు. దేవుడికి స్తోత్రం. ఆ 7 మార్లు మునుగుతున్నప్పుడంట గర్వము కాస్త 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 6వ మారు మునిగేసరికి గర్వం అంట పూర్తిగా తగ్గిపోయిందంట. కొంతమందికి గర్వం తగ్గాలంటే కొన్ని దేవుడు అనుమతిస్తాడు. అలా అనుమతించకపోతే గర్వం తగ్గదు బ్రదర్. నీకు గర్వం పూర్తిగా 6వసారి తగ్గిపోయిన తర్వాత 7వసారి మునిగి లేవగానే పసిపిల్ల లాంటి దేహం కలిగింది. అప్పుడు ఆ నయమాను అబ్బా ఈ కుష్ఠరోగము నాకు ఇలా పోయింది అని అంటే, పసిపిల్ల అంటే మంచి దేహం స్వస్థత వచ్చిందంటే ఆ దైవజనుడు చెప్పిన మాట ప్రకారమే కదా. ఇప్పుడు వెళ్ళి ఆ దైవజనుడికి కృతజ్ఞతగా కానుకలు తీసుకొని వెళ్దామని కొన్ని మణుగుల వెండి వస్త్రాలన్నీ కానుక తీసుకొని వచ్చాడు. తీసుకొని వస్తే దైవజనుడు అన్నాడు, అయ్యా నువ్వు సమాధానంతో వెళ్ళు, నాకు నీ కానుక అవసరంలా, స్వస్థత పొందుకున్నావు కదా, సమాధానంగా వెళ్ళుమనంటే పక్కన ఉన్న గేహజీకి ఏమనాలో అర్థం కాల. పోయి ఈ దైవజనుడి దగ్గర చేరానేంటి నేను? ఈ దైవజనుడికి సంపాదించుకోవడం చేత కాదు, కూడబెట్టుకోవడం చేత కాదు, ఈ దైవజనుడికి ఏమీ చేత కాదు, అనవసరంగా ఈ దైవజనుడి దగ్గర నేను జాయిన్ అయ్యానేంటి? చూస్తూ ఇన్ని మణుగులు వెండి వెళ్ళిపోతుందే, ఇంత కానుక వెళ్ళిపోతుందే, ఈయన తినడు నన్ను తినడేయడు అని కొన్ని పరిచర్యలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. సేవకుడు స్ట్రిక్ట్ గా ఉంటే ఆ సేవకుడి దగ్గర ఉన్న వారిని కూడా స్ట్రిక్ట్ గా పెడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఈ నయమాను ఆ రథముతో ఆ మనుగుల వెండి వస్త్రాలు అన్ని తీసుకెళ్ళిపోతా ఉంటే గెహజీ ఉసూరు మనిపోయిందంట.
మెల్లగా దైవజనుడు ఎలీషా, గెహజీ నేను ప్రార్థనలోకి వెళ్తున్నాను, ఎవరన్నా వస్తే చెప్పు అని అంటే, సరే అయ్యగారు అని మెల్లగా ప్రార్థనలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడని గమనించిన గెహజీ, ఎలీషా గారు ప్రార్థన చేసుకుంటున్నారు, ఆయన ప్రార్థనలోకి వెళ్ళాడంటే చాలా టైం పడుతుంది తిరిగి రావడానికి అని చెప్పి గమనించిన ఈ గెహజీ వెంటనే పరుగో ఎక్కడి పరిగెట్టాడో తెలుసండి, ఆ నయమాను రథముతో వెళ్ళిపోతా ఉంటే ఆ నయమాను రథాన్ని పట్టుకోవడానికి స్పీడ్ గా పరిగెడుతున్నాడు. ధనము కోసం అత్యాశ, ఏదో సంపాదించేసుకోవాలని స్పీడ్ గా పరిగెడుతూ ఉంటే ఆ దూరం నుండి నయమాను చూసి, అయ్యయ్యా బండాపండి, దైవజనుడి దగ్గర నుండి ఒక ఆయన వస్తున్నాడు మన దగ్గర, బండాపే అని చెప్పేసి ఆయాసంతో గెహజీ గారు వచ్చారు. ఏంటయ్యా నయమాన్ అడిగితే, ఏం లేదండి, ఎంత పెద్ద అబద్ధం ఆడుతున్నాడో తెలుసా, ఒకసారి చూద్దామా? ఆ అబద్ధం ఏంటో ఒకసారి మనం చూద్దాం. 21వ వచనం, 22వ వచనం. గెహజీ అంటున్నాడు, నా యజమాను నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిము మాన్యము నుండి మా యొద్దకు ఇప్పుడే వచ్చినని వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవు. చాలా ఇప్పుడు ఎంత అబద్ధం ఆడాడండి ఈయన. ఏంటి దైవజనుడు ఎలీషా చెప్పాడా, గెహజీ నువ్వు పరిగెత్తుకొని వెళ్ళి ఆయన నయమాన్ని ఆపి 2 మణుగుల వెండి దుస్తులు బట్టలు తీసుకొని రా అని చెప్పాడా దైవజనుడు ఎలీషా? చెప్పలా. మరి తన దైవజనుడు చెప్పకుండా ఈ గెహజీ ఏం చేస్తున్నాడు? అబద్ధం ఆడుతున్నాడు. లేరా ఇలాంటి వారు? అమ్మగారు చెప్పకుండా అమ్మగారు చెప్పారండి, లేరా? అమ్మగారు ఆ ఆర్డర్ ఇవ్వకుండా అమ్మగారు చెప్పేశారంట అని చెప్పేసేవారు లేరా? కొన్ని పరిచర్యల్లో లేరా? అయ్యగారు చెప్పకుండా, సేవకుడు సెలవు లేకుండానే నీ యొక్క ఆలోచనలతో అబద్ధం ఆడేసి ఇలాంటివి నువ్వు పెట్టుకోవట్లేదా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడు. పరిచర్యలో నమ్మకత్వంగా ఉండాల్సిన గెహజీ ఏం చేస్తున్నాడో తెలుసా? తన నమ్మకత్వాన్ని ఆ వెండి కోసం, ఆ దుస్తుల కోసం, వాటి కోసం పరిచర్యలో సేవలు తన నమ్మకత్వాన్ని పణంగా పెట్టేస్తున్నాడు. అలా రెట్టింపు పొందుకున్న ఈ గెహజీ వాటిని తీసుకొని సైలెంట్ గా వచ్చేసి తన గుడారములో ఏం చేసుకున్నాడమ్మా? దాచేసుకున్నాడు. ఇప్పుడు గెహజీ ఏమనుకున్నాడంటే, సేవలో పరిచర్యలో నేను చేసిన ఈ పని ఎవ్వరూ చూడలేదు కదా, నా దగ్గర ఉన్న దైవజనుడికి తెలియదు కదా, దైవజనుడికి తెలియదు. ఎవరు చెప్తారు దైవజనుడికి? ఆ రోజుల్లో సీసీ కెమెరాలు ఏమీ లేవుగా, తెలియదు కదా అని చెప్పేసి దాచేసుకున్నాడు. కానీ దైవజనుడికి, దేవుడికి సమస్తము తెలిసిపోయిందండి. దేవుడికి స్తోత్రం. దేవుడి దగ్గర నుండి మనం ఏదైనా దాయగలమా? దాయలేము. పరిచర్యలో నమ్మకంగా, సేవలో నమ్మకంగా జీవించవలసిన గెహజీ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన నమ్మకత్వాన్ని పోగొట్టేసుకుంది. తన నమ్మకత్వాన్ని ఆ వెండికి, ఆ దుస్తులకి తన నమ్మకత్వాన్ని పోగొట్టేసుకొని వాటన్నిటిని దాచేసుకున్నాడు. ఇప్పుడు గెహజీ ఏం తెలియకుండా, అసలు ఏమీ చేయలేనన్నట్టు సైలెంట్ గా దైవజనుడి దగ్గరికి వచ్చాడు. దైవజనుడు ప్రార్థనలో ఉంటూ గెహజీని అడుగుతున్నాడు. ఒకసారి మనం చూద్దాం. గెహజీతో అంటున్నాడు ఎలీషా, తన యజమానుడు 25వ వచనం. చూచి, గెహజీ నీ వెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసునైన నేను ఎచ్చటికి పోలేదు. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? చాలా. ఇప్పుడు గెహజీ
సైలెంట్ గా వచ్చేస్తే దైవజనుడు ఎలీషా అంటాడు, గెహజీ ఎక్కడి నుండి వస్తున్నావు? ఇప్పుడు గెహజీ ఏమంటాడో తెలుసండి, అయ్యగారు నేను ఎక్కడ లేనండి, మీ దగ్గరే ఉన్నానండి అని అంటే, అదేదో చూసినట్టుగా గెహజీతో పాటే వెళ్ళినట్టుగా ఎలీషా, ఆ నయమాను రథం మీద వెళ్తున్నప్పుడు నువ్వు పరిగెత్తుకొని వెళ్ళి వాటన్నిటిని తెచ్చుకొని నువ్వు దాచేసుకున్నావు కదా, అలా వెళ్ళి తెచ్చుకొని దాచుకొని వస్తున్నప్పుడు, నువ్వు దాచుకున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఆత్మవేశముతో దైవజనుడు గెహజీ నీతో మాట్లాడు. అలా ఎలీషా అనే దైవజనుడు గెహజీని గద్దిస్తున్నాడు అని అంటే, ఎలీషాలో ఉన్న దేవుడే గెహజీని ఏం చేస్తున్నాడమ్మా? గద్దిస్తున్నాడు. నమ్మకంగా జీవించవలసిన గెహజీ కాస్త నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. చాలా మంది అనుకుంటారు గెహజీ వెళ్ళి ఆ మనుగుల వెండి వస్త్రాలు తెచ్చుకొని దాచుకున్నాడు కాబట్టి ఎలీషా అనే దైవజనుడు గెహజీని కడిగి పడేశాడు, గెహజీని తిట్టి పడేశాడు, గెహజీ చేసిన మొత్తం చెప్పేశాడు అని అంటారు. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే, గెహజీ కేవలము నయమాను దగ్గర నుండే తీసుకోలేదండి. మరి ఏం చేశాడు? ఈ గెహజీ గారు సేవలో పరిచర్యలో జాయిన్ అయినప్పటి నుండి ఇతని యొక్క మనసంతా ఎక్కడో తెలుసండి, ధనం మీదే ఉండేది. అందుకని ఎలీషా దగ్గర వచ్చి కానుకలు ఇచ్చిన వారందరినీ కూడా, ఎలీషా కొన్ని సందర్భాల్లో వద్దు అని చెప్పిన వారందరి దగ్గర నుండి గెహజీ ఏం చేశాడో తెలుసా? వారందరి దగ్గర నుండి తెచ్చుకున్నాడు. ఇప్పుడు మామూలుగా ఎలీషా ఏమనాలి? అక్కడ నయమాను దగ్గర నుంచి నువ్వు వెండి దుస్తులు మాత్రమే తెచ్చుకున్నావు అనాలా. కానీ ఎలీషా ఏమంటాడో తెలుసా? ద్రాక్ష తోటలో, గొర్రెలు, ఎడ్లు, ఈ దాసీలు వీటన్నిటినీ సంపాదించుకున్నావు కదా గెహజీ అంటే, అప్పటి తన పరిచర్యలో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు చేసిందంతా కూడా, దాచుకున్నంతా కూడా దైవజనుడైన ఎలీషా బయట పెట్టేశాడు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక సమయంలో దేవుడు బయట పెట్టక మానడు. కాబట్టి మనము పరిచర్యలో, సేవలో దేవుడు మనకి ఏ బాధ్యత ఇచ్చినా, ఏ పని ఇచ్చినా, అది డబ్బుల పనైనా, అది ఏ పని ఇచ్చినా సరే, అది భోజన పనైనా, లేదా డబ్బులు ఇచ్చి పని చేసి రమ్మని చెప్పి పనైనా, ఏ పనైనా ఆ పనిని మనం ఏం చేయాలమ్మా? నమ్మకంగా చేయాలి. ఏం చేయాలమ్మా? కొంతమందిని దేవుడు ఆ బాధ్యతలు ఇస్తాడు. ఇగో డబ్బులు, ఈ పరిచర్య, అది చూసుకో, ఇది చూసుకో, ఇది చూసుకో. దాన్ని నువ్వు ఏం చేయాలి? నమ్మకంగా ఖర్చు పెట్టాలి. దాంట్లో నుండి నువ్వు దాచుకునే ప్రయత్నం చేద్దామని ఆలోచన వస్తే, ఆ ఆలోచన సైతానిచ్చే ఆలోచన. ఒకవేళ నువ్వు దాచుకునే ప్రయత్నం చేస్తే దేవుడు ఏదో ఒక రోజు బయట పెట్టేస్తాడు. ఇప్పుడు గెహజీ ఇదంతా దాచుకున్నాడు కదండి. దాచుకున్నది గెహజీ ఏమైనా అనుభవించాడా? ఒక్కడు కూడా అనుభవించలేకపోయాడండి. దాచుకున్నంతా కూడా వృధా అయిపోయింది. ఇంకా పైపెచ్చు జరిగింది ఏంటంటే, నయమానుకు ఏ కుష్ఠరోగం అయితే ఉందో ఆ కుష్ఠరోగం అంట గెహజీకి వచ్చింది. గెహజీకి మాత్రమే కాదు, గెహజీ సంతతికి వచ్చింది. ఒక ఆయన కామెంటరీలు రాస్తారు ఏమనంటే, ఒక చిన్న కుర్రవాడంట, పిల్లవాడు అడుక్కుంటున్నాడంట. అతని యొక్క పరిస్థితి ఏంటంటే కుష్ఠరోగంతో అడుక్కుంటున్నాడు. అప్పుడు ఒక అతను వచ్చి, ఏ బాబు, ఈ కుష్ఠరోగము నీకు ఎలా వచ్చింది? ఇలా అడుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? కుష్ఠరోగం ఎలా వచ్చిందంటే, ఆ కుర్రవాడు, ఆ పిల్లోడు చెప్పాడంట, సార్, మా తాత అనే గెహజీ పనికిమాలోడు ఉన్నాడు ఒకడు. అతడు దేవుని సేవ అని చెప్పేసి సేవ చేయకుండా పనికిమాల వేషాలు వేసి ధనాన్ని దాచుకొని కూడబెట్టేసుకున్నాడు. అలా తాను చేసిన పనిని బట్టి కుష్ఠరోగం అనే శాపాన్ని ఇచ్చుకున్నాడు. తను మాత్రమే కాకుండా తన వంశానంతటికి కూడా శాపాన్ని ఇచ్చేశాడు. ఇదిగో ఆ కుష్ఠరోగమే మా తాతకు వచ్చిన, గెహజీకి వచ్చిన కుష్ఠరోగమే మా నాన్నగారికి వచ్చింది, మా నాన్నగారికి వచ్చిన కుష్ఠరోగమే నాకు వచ్చింది అని చెప్పాడంట. చూసారా? అతడు సేవలో చేసిన ఆ పని వలన, నమ్మకత్వాన్ని పోగొట్టుకోవడం వలన తన బిడ్డలకు ఆశీర్వాదకరముగా మారాల్సిన గెహజీ తన కుటుంబం సంతతికి శాపంగా మారాడు. సేవలో మనం నమ్మకంగా జీవిస్తే దేవుడు సేవలో ఆశీర్వదిస్తాడు. సేవలో మనం నమ్మకత్వంగా లేకపోతే ఏం జరుగుతుందో మీకే వదిలేస్తాం. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక.